ఎలోన్ గా ఎలా చేసుకుంటున్నారు ఏంటి? రోజు మా చిన్నతో డే అంతా ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. అయితే చెప్పు. ఏం వచ్చి చెప్తున్నావమ్మా? అమ్మా ఇంకా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీరే డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నా ప్రీవియస్ వీడియోకి మీరు చూపించిన లవ్, సపోర్ట్, కామెంట్స్కి చాలా 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 థ్యాంక్స్. అండ్ మీతో షేర్ చేసుకున్నాక నాకు చాలా హ్యాపీగా, లైట్గా అనిపించింది. ఇన్ని మంత్స్ తర్వాత నేను వీడియో పోస్ట్ చేశాక మీ అందరి సపోర్ట్ చూసి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సో యూఎస్లో న్యూ బోర్న్తో ఎలోన్గా ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు మా చిన్నతో డే అంతా ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. మార్నింగ్ మా ఇంట్లో స్టార్ట్ అయ్యే టైం ఫిక్స్డ్గా ఉండదు, బేబీ మూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇవాళ బాటిల్ ఫీడ్తో స్టార్ట్ చేశాను. కొన్ని రోజులు డైరెక్ట్ ఫీడ్, కొన్ని రోజులు బాటిల్, అలా అడ్జస్ట్ అవుతున్నాము. బేబీ కామ్గా ఫీడ్ చేస్తుంటే నేను జస్ట్ ఫేస్ చూస్తూ ఉంటాను. ఈ స్మాల్ స్మాల్ మూమెంట్స్ చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఇప్పుడే వీడు పాలు తాగాడు. మార్నింగ్ వీటితోనే స్టార్ట్ అవుతుంది ఇలా. సో వాడు ఎప్పుడే పాలు తాగి పడుకున్నాడు. నాకు మధ్యలో ఒక 2.5-3 hours గ్యాప్ ఉంది. ఈ లోపు నేను ఏ పనన్నా చేసుకోవాలన్నమాట. బేబీ ఫీడ్ అయ్యాక కొంచెం సేపు అలా బేబీతో ఆడుకొని నేను చేసే ఫస్ట్ పని వచ్చేసి మిల్క్ పంప్ చేయడము. మమ్మీ కన్నమ్మా కన్నమ్మా సో వీడు ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు. నేను ఈ టైంలోనే మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే వీటికి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని మిల్క్ పంప్ చేయడం అన్నమాట. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. హానెస్ట్లీ చెప్పాలి అంటే పంపింగ్ అంటే అంత ఈజీ కాదు, కానీ రొటీన్ మెయింటైన్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఈ బాటిల్లో కలెక్ట్ అయ్యే మిల్క్ చూస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైక్ ఓకే నేను ట్రై చేస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలానే ఇది హ్యాండ్స్ ఫ్రీ పంప్ కాబట్టి ఇది పంప్ చేస్తూనే మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్గా మార్నింగ్ నాకు ఇష్టమైన డ్రింక్ వచ్చేసి గీ కాఫీ అనమాట. బట్ ఇప్పుడు డైలీ అదే తాగలేను కాబట్టి డెలివరీ తర్వాత ఎస్పెషల్లీ బేబీ ఫీడింగ్ టైంలో మార్నింగ్ ఫస్ట్ థింగ్ నేను వామ్ వాటర్ తాగుతా. హాట్ కాదు, జస్ట్ వామ్ వాటర్ తాగుతా. ఇది బాడీని జెంటిల్గా వేకప్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్లోటింగ్ తగ్గుతుంది. అండ్ ఫీడింగ్ మామ్స్కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్ సప్లైకి కూడా వాటర్ ఇంటేక్ హెల్ప్ చేస్తుంది. అండ్ మార్నింగ్ నేను సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా తింటా, బాదం, వాల్నట్స్, కొంచెం రైజిన్స్. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఎప్పుడైనా సోక్ చేసి తింటే డైజెషన్ ఈజీగా ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ బెటర్ అబ్జర్వ్ అవుతాయి. డ్రై ఫ్రూట్స్లో హెల్తీ ఫ్యాట్స్, ఐరన్, కాల్షియం ఉంటాయి. సో ఇవి పోస్ట్ పార్టమ్ రికవరీకి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్పెషల్లీ నైట్ ఫీడింగ్స్ తర్వాత చాలా టైర్డ్గా ఉంటాం కదా. ఇవి చాలా సింపుల్ హ్యాబిట్సే, బట్ లాంగ్ టర్మ్లో బాడీకి చాలా మంచి సపోర్ట్ ఇస్తాయి. అండ్ నా ఈ మార్నింగ్ రొటీన్ అంతా కూడా నేను మిల్క్ పంప్ చేస్తూనే కంప్లీట్ చేస్తానన్నమాట. ఇలా పంప్ చేసిన మిల్క్ని బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన మిల్క్ నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆర్ నేను పడుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా బేబీకి ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఈ బాటిల్లో కలెక్ట్ అయ్యే మిల్క్ చూస్తే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అండ్ మిల్క్ పంప్ చేశాక ఒకేసారి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళ సింపుల్గా అవకాడో, బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ తర్వాత నేను కొంచెం కాన్షియస్గా హెల్తీగా తినడానికి ట్రై చేస్తున్నా. బేబీ నిద్రలో ఉంటే నేను ఫాస్ట్గా తినేస్తా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా పోస్ట్పోన్ అవుతుంది. ఇంట్లో బేబీ పడుకున్నప్పుడు ఆ టైంలో ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. అండ్ నేను ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వాలని ట్రై చేస్తా. సమ్టైమ్స్ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటా, లేదంటే సమ్టైమ్స్ జస్ట్ అలా కూర్చొని టీవీ చూస్తా, ఆర్ఎల్స్ జస్ట్ అలా సైలెంట్గా రిలాక్స్ అవుతూ ఉంటాను. అయితే చెప్పు. వాష్ చేసి స్టెరిలైజ్ చేసి, ఇది కూడా ఒక చాలా ప్రాసెస్లా ఉంటుంది, బట్ చాలా కేర్ తీసుకోవాలి ఇలా పంప్ చేసి ఇస్తున్నప్పుడు మిల్క్. మమ్మీ యూఎస్కి వచ్చి ఒక 2-3 days అవుతుంది. మొన్నటి వరకు అత్తమ్మ ఉన్నారు, ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ కూడా చిన్న బేబీ ఉంటే అత్తమ్మ ఇక్కడ ఒక 3 months ఉండి అక్కడికి వెళ్ళారు.
ఎట్లుంది మమ్మీ ఇక్కడ రాగానే? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎట్లా ఉంటది అనుకున్నా కానీ మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎట్లా వస్తారో ఏంటో అడ్జస్ట్ అవ్వడానికి ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ రావడం కూడా చాలా అసలు ఎక్కువ స్ట్రెస్ లేకుండా భయం లేకుండా సింపుల్ గా వచ్చారు. హ్యాపీగా రాగానే ఎక్కువ టైర్డ్ అవ్వలేదు, ఈజీగా సెటిల్ అయిపోయారనమాట. మమ్మీ అట్లనే వచ్చినారు, నా అత్తమ్మ కూడా అట్లనే వచ్చినారు. మేమే వచ్చేవరకు ఎట్లా వస్తారని భయపడుతూ ఉన్నాం కదనే. కొన్ని మూమెంట్స్ సింపుల్గా ఉంటాయి కానీ హార్ట్కి చాలా స్పెషల్. మమ్మీతో ఇలా కూర్చొని మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం, అండ్ మ్యారేజ్ తర్వాత బేబీ తర్వాత ఇలా కామ్గా మాట్లాడే టైం చాలా రేర్. ఇప్పుడే లేస్తున్నాడు వీడు. కన్నమ్మలు, చిన్ని కన్నమ్మలు ఏం చేస్తుందంట? ఏమైందని? ఆకలి వేస్తుందా? ఆకలి అవుతుందా? మా కన్నమ్మకి ఆకలి అవుతుందా? ఇప్పుడే లేస్తున్నాడు. బేబీని కొంచెం ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సన్లైట్లో తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మైల్డ్ సన్లైట్ వల్ల బేబీకి న్యాచురల్ వైటమిన్ డి దొరుకుతుంది. అది బోన్ స్ట్రాంగ్గా డెవలప్ అవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఈ సింపుల్ అవుట్డోర్ టైం బట్ బేబీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో రోజు అట్లీస్ట్ కొంచెం సేపు అయినా బేబీని అలా సన్లైట్లోకి తీసుకెళ్తాను. సమ్ టైమ్స్ స్టాలర్లో వేసి తీసుకెళ్తాను, ఆర్ ఎల్స్ జస్ట్ ఇలా 5 minutes అయినా సన్లైట్లోకి తీసుకెళ్తాను. Jump on the road, na 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 na, na 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 na. కానమ్మా, ఏం చచ్చినావు నాన్నలు? ఏం చచ్చినావు అమ్మా? ఇప్పుడు మాట్లాడవా? ఏం చేస్తున్నావు బంగారు కనలు? చూచినవా? ఆడుకుంటున్నావా? నవ్వుతున్నావా? ఏం చేస్తున్నానని చెప్పు. నవ్వుతున్నాడు కన్నయ్య, మంచి నవ్వుతాడు. సూపర్ సూపర్. అమ్మా కొట్టుకున్నావా? సూపర్ నవ్వుతాడు కన్నయ్య. పెద్దగా నవ్వుతుండు. మీరు పెట్టాలి. బాగుంటది. కన్నమ్మా, ఏం తెచ్చినావు నాని? ఆకుంటున్నావా? చిట్టు కన్నా నవ్వురా నవ్వురా. కన్నమ్మలు, నవ్వు నాని నవ్వు. మనిద్దరే నవ్వుకున్నావా? ఆడుకున్నావా? ఆడుకున్నావా? చిన్న కన్నమ్మలు, హాయ్. ఆడుకున్నావా? చిన్న కన్నమ్మా ఆడుకున్నావా? కన్నమ్మా బుజ్జులు, బుజ్జు కన్ను, చిట్టు కన్నులు. చెప్తున్నావు నాని? ముచ్చ చెప్తున్నావా? ఏం ముచ్చ చెప్తున్నావమ్మా? ఆట ఆడుకుంటున్నా. అమ్మా, ఇంకా తాత ఇంకా ఇంకా చెప్పు నాని. చిట్టు కన్నా నవ్వు నానా నవ్వు నవ్వు. చిన్ని కన్నా. అండ్ మమ్మీ చిన్నోడు ఇద్దరు ఆడుకునేటప్పుడే నేను లంచ్ తినేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఎందుకో తెలియదు, ఫర్ సమ్ రీజన్ ఎప్పుడైనా కానీ అమ్మ తింటున్నప్పుడే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఒక్కొక్కసారి ఏం లేకపోయినా ఉత్తిగా ఏడుస్తారు. సో అందుకని ఎవరో ఒకరు ఉంటే అట్లీస్ట్ వాడు ఏడ్చినప్పుడు కామ్ చేయడానికో ఎత్తుకోవడానికో ఉంటారు అనేసి ఒకళ్ళు తినేటప్పుడు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటాం అనమాట బేబీని. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను రైస్ అండ్ కినోవా కలిపి తినేస్తున్నాను. పాలకూర పప్పు, సొరకాయ కర్రీ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఇది నా లంచ్. ఇప్పుడు నేను ప్రాపర్గా ప్రోటీన్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ మీద ఫోకస్ చేస్తున్నాను.
ఎందుకంటే ఎనర్జీ ఉండాలి అంటే తిండి చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమైంది నాకు. సో, నేను ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను ప్రతి మీల్‌లో. లంచ్ తర్వాత కొంచెం న్యాప్ వేసా. బేబీ పడుకున్నప్పుడు నాకు కూడా కొంచెం అలా పడుకోవాలని అనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం బేబీ పడుకున్నప్పుడు నేను పడుకోకుండా స్కిప్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు రెస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుందనమాట. మామ్స్ బాయ్. ఈవినింగ్ దీపు వచ్చాక హౌస్ వైబ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. దీపుకి టీ అంటే చాలా ఇష్టం. సో, రావడమే ఫస్ట్ టీ పెట్టమనే చెప్తాడు. ఈవినింగ్ ఇలా టీ పెట్టుకొని తాగుతూ కొంచెం సేపు అలా కామ్‌గా కూర్చొని మాట్లాడుకుంటాము. ఈ స్మాల్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక డైలీ కొంచెం సేపైనా బేబీతో అలా టైమ్ స్పెండ్ చేస్తాడు. అది చాలా ఇష్టం అనమాట. కొంచెం రిలాక్స్డ్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఇది దీపుకి కూడా డైలీ రొటీన్. ఈవినింగ్ రాగానే పక్కా బేబీతో టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ నన్ను ప్రీవియస్ వీడియోలో చాలామంది మిల్క్ ఎలా వార్మ్ చేస్తారు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన మిల్క్ అని అడిగారు. సో, నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలాగో డైలీ రొటీన్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో అది కూడా చూపిస్తున్నాను. అండ్ నేను మిల్క్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునేటప్పుడే బేబీ ఎంత క్వాంటిటీ మిల్క్ తాగుతాడో ఆ క్వాంటిటీ మిల్కే బాటిల్‌లో పోసి స్టోర్ చేసుకుంటాను. ఇలా చేసి పెట్టుకుంటే ప్రతిసారి కొంచెమైనా టైం సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మా డాక్టర్ బ్రౌన్స్ బాటిల్ సజెస్ట్ చేశారు. సో, మేము అదే యూజ్ చేస్తున్నాము. అండ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునేటప్పుడు బాటిల్‌కి నిప్పులు పెట్టకుండా ఓన్లీ క్యాప్ పెట్టేసి అలా స్టోర్ చేస్తానన్నమాట. మిల్క్ వార్మ్ చేసేటప్పుడు మళ్ళీ నిప్పులు పెట్టుకొని సెట్ చేసి మిల్క్ ఎంత ఎంఎల్ ఉందో అక్కడ సెట్ చేస్తే దాన్ని బట్టి అది టైం తీసుకుంటుంది. నేను ఇక్కడ 3 ఓజెడ్ పెడుతున్నాను. దానికి నాకు 4 మినిట్స్ తీసుకుందన్నమాట. అండ్ ఇక్కడ మిల్క్ వార్మ్ అయ్యాక కూడా 1 అవర్ వరకు వార్మ్ గానే ఉంటుంది అందులో వదిలేస్తే. ఎంత ఎంఎల్ మిల్క్ కి ఎంత వాటర్ పోయాలి అనేసి ఇలా మెజరింగ్ కప్ కూడా వస్తుంది. సో, ఈజీగా అలా మెజర్ చేసుకోవచ్చు. అండ్ మా ఇంట్లో ఎందుకో తెలీదు ఫర్ సమ్ రీజన్ మేము షుగర్ అనేది చాలా తక్కువ తీసుకుంటాము. అండ్ లక్కీగా కాస్కోలో ఈ స్టీవియా లీఫ్ మాంక్ ఫ్రూట్ షుగర్ ఉంది కదా, ఇది కనిపించింది ఈసారి. చాలాసార్లు తీసుకుందాం అనుకున్నాను కానీ కనిపించలేదు. ఈసారి ఎలాగైనా ట్రై చేయాలని తీసుకున్నాము. షుగర్ లాగే ఉంది చూడడానికి, కానీ స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నార్మల్గా టీ లవర్స్ కానీ లేదంటే షుగర్ మంచిగా తినే వాళ్ళు ఇది తినలేరు. బట్ ఓకే, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈవినింగ్లో 1 or 2 టైమ్స్ దీపు కూడా బాటిల్తో ఫీడ్ చేస్తాడు బేబీకి. ఆ టైంలో నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తూ హ్యాపీగా ఉంటాను. డైపర్ చేంజ్ కూడా చేస్తాడు. హానెస్ట్లీ ఆ ఇన్వాల్వ్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ 2 months వచ్చేసి బేబీకి నెయిల్స్ తీయడం చాలా ఈజీగా అనిపించేది. బట్ పోను వాడు పెద్ద అవుతా ఉంటే అసలు చేతులు అస్సలు ఇవ్వట్లేదు, ఊరికి కదులుతూనే ఉన్నాడు. ఇదేమి మన నెయిల్ కట్టర్ లాగా కట్ చేసేది కాదు, ఓన్లీ ట్రిమ్ చేస్తుంది. బట్ అయినా కానీ వాడు కదులుతుంటే ఎందుకు అని భయం వేస్తూ ఉంటుంది. సో, పాలు తాగేదే కరెక్ట్ టైం అనేసి దీపు పాలు తప్పిస్తున్నప్పుడు నేను నెయిల్స్ ట్రిమ్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో బేబీకి నెయిల్స్ తీయాలి అంటే చాలా భయం వేసింది. బట్ ఈ బేబీ నెయిల్ ట్రిమ్మర్ చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ ఈజీగా కూడా ఉంది. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం ఆడుకునే టైం, బేబీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఫుల్ డే టైర్డ్నెస్ పూర్తిగా పోతుంది. ఈ స్టేజ్ ఫాస్ట్గా పాస్ అయిపోతుందని అందరూ అంటారు. సో, ఐఎమ్ ట్రైయింగ్ టు ఎంజాయ్ ఇట్ అనమాట. నైట్ సింపుల్గా పాస్తా చేసాము. ఏం తినాలనిపించలేదు. సో, అలా ఏదైనా ఫ్యామిలీతో కలిసి తిందామని పాస్తా చేసుకున్నాము. ఇది మా సింపుల్ డే. పర్ఫెక్ట్ కాదు, గ్లామరియస్ కాదు, కానీ రియల్. న్యూ మామ్ లైఫ్ ఇలానే ఉంటుంది. స్లోగా, మెస్సీగా, బట్ ఫుల్ ఆఫ్ స్మాల్ హ్యాపీ మూమెంట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.